మట్టాల రాజపక్స ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భారత్ను దిగ్బంధనం చేయడమే లక్ష్యంగా శ్రీలంకలో చైనా నిర్మించిన చాలా నిర్మాణాల్లో ఇది కూడా ఒకటి. హంబన్టోట్ పోర్టుకు జస్ట్ 30 కిలోమీటర్స్ దూరంలో ఉండే ఈ విమానాశ్రయాన్ని చైనా $209 మిలియన్ నిర్మించింది. కానీ ఇప్పుడు అదే ఎయిర్పోర్ట్ భారత్ చేతికి రాబోతోంది. అది కూడా హంబన్టోట పోర్టులో చైనా కుట్రలకు చెక్ పెట్టడమే లక్ష్యంగా భారత్ పావులు కదుపుతోంది. ఒక్కసారి ఎయిర్పోర్ట్ భారత్ చేతికొస్తే అప్పుడు మొదలవుతుంది అసలు సిసలాట. ఇంతకు హంబన్టోట టార్గెట్గా భారత్ శ్రీలంక మధ్య జరగబోయేటువంటి కీలక ఒప్పందం ఏంటి? భారత్ లక్ష్యంగా చైనా నిర్మించిన ఎయిర్పోర్ట్ తిరిగి భారత్ చేతికి ఎలా రాబోతోంది? ఈ డీల్తో డర్టీ డ్రాగన్ కుట్రలకు ఎలా చెక్ పడుతుంది? లెట్స్ వాచ్. చైనాకు బిగ్ షాక్. శ్రీలంకలో యాక్షన్ మార్చిన భారత్. హంబన్టోటలో చైనాకు చెక్ పెట్టే ఎయిర్పోర్టుపై ఫోకస్. త్వరలో భారత్ చేతికి అత్యంత వ్యూహాత్మక ఎయిర్పోర్ట్. స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్. హిందూ మహాసముద్రంలో డ్రాగన్ కంట్రీ చైనా అనుసరిస్తున్న స్ట్రాటజీ ఇది. హిందూ మహాసముద్రం చుట్టూ ఉన్న దేశాల్లో వ్యూహాత్మక పోర్టులను నిర్మించడం, చైనా నుంచి అక్కడకు చేరుకునేలా మౌలిక వసతుల్ని కల్పించడం, అవసరమైతే స్థానిక ప్రయోజనాల కోసం ఆ పోర్టుల్ని ఉపయోగించుకోవడమే ఈ వ్యూహం. ఇంధన ప్రయోజనాలు, భద్రతా లక్ష్యాల కోసం మధ్యప్రాచ్యం నుంచి దక్షిణ చైనా సముద్రం వరకు ఉన్న సముద్ర మార్గాల్లో వ్యూహాత్మక సంబంధాల అభివృద్ధి పేరుతో వివిధ దేశాల్లో బీజింగ్ పోర్టులను అభివృద్ధి చేస్తోంది. ఆఫ్రికాలోని జిబౌటి, ఫాక్లాండ్ గ్వాదర్, బంగ్లాదేశ్లోని చిటగాంగ్, శ్రీలంకలోని హంబన్టోట ఈ జాబితాలోనివే. జిబౌటిని పక్కన పెడితే ఫాక్లోని గ్వాదర్, శ్రీలంకలోని హంబన్టోట, బంగ్లాదేశ్లోని చిటగాంగ్ ఈ మూడు పోర్టులను భారత్ను చుట్టుముట్టే మృత్యు త్రిభుజంగా పిలుస్తారు. భారత్ చైనా మధ్య యుద్ధం అంటూ వస్తే ఈ మూడు పోర్టులకు డ్రాగన్ తన యుద్ధ నౌకల్ని పంపే అవకాశం ఉంటుంది. అదే జరిగితే ఆ యుద్ధాన్ని గెలవడం మనకంత సులువు కాదు. అందుకే ఆ మూడు పోర్టులను మృత్యు త్రిభుజం అనేది. ఆ మూడింటిలో చిటగాంగ్ మినహా మిగిలిన రెండు పోర్టులు చైనా అధీనంలోనే ఉన్నాయి. హంబన్టోటలో డ్రాగన్ అడుగు పెడితే అంతకు మించిన సవాలు మరేది భారత్కు ఉండదు. హంబన్టోట నుంచి చెన్నై, కొచ్చి, విశాఖపట్నం ఓడరేవులు 900 నుంచి 1500 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. దీంతో పాటు భారత అంతరిక్ష కార్యక్రమాల వేదిక ఇస్రో ఈ పోర్టుకు జస్ట్ 1100 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. సింపుల్ గా చెప్పాలంటే లంక సౌత్ కోస్ట్ హిందూ మహాసముద్రంలో ఈ రూట్ ఒక హాట్ స్పాట్ లాంటిది. అరేబియన్ కంట్రీస్ నుంచి సింగపూర్, మలేషియా, థాయిలాండ్, ఫిలిప్పీన్స్ లాంటి దేశాలకు వెళ్లాలంటే ఇదే షార్ట్ కట్. అందుకే సముద్ర జలాల్లో జరిగే ప్రపంచ వాణిజ్యంలో దాదాపు 70% ఈ మార్గం ద్వారానే జరుగుతుంది. అలాంటి కీలక పోర్టును చైనా ఏకంగా 99 ఏళ్ల లీజుకు తీసుకుంది. ఆ తర్వాత కొలంబో నుంచి హంబన్టోటకు ఎక్స్ప్రెస్ హైవే కూడా నిర్మించుకుంది. ఈ నేపథ్యంలోనే ప్రపంచవ్యాప్తంగా వివాదాస్పదంగా మారింది హంబన్టోట. మరి హంబన్టోట పోర్టుపై చైనాకు ఎందుకింత ఇంట్రెస్ట్? ప్రత్యేక శ్రద్ధ పెట్టి హంబన్టోటను ఇంత గొప్పగా అభివృద్ధి చేయాల్సిన అవసరం చైనాకు ఎందుకొచ్చింది? సింపుల్. హంబన్టోట కేంద్రంగా ప్రపంచ వాణిజ్యం మీద పట్టు సాధించడం, ఇటు భారత్పై సీక్రెట్ గా నిఘా పెట్టడం చైనా ఉద్దేశ్యం. చైనా ఇక్కడ మాటు వేయడం వెనుకుండే పన్నాగం కూడా ఇదే. సరిగ్గా 4 ఏళ్ల క్రితం ఈ కుట్రలని అమలు చేసింది బీజింగ్. తన మోస్ట్ అడ్వాన్స్డ్ నిఘా నౌక యువాన్ వాంగ్ 5ని హంబన్టోటకు పంపింది. అప్పట్లో ఈ వ్యవహారం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. మరి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కావాలంటే ఏం చేయాలి? ఈ ప్రశ్నకు సమాధానమే మట్టాల రాజపక్స ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. చైనా నియంత్రణలో ఉన్న హంబన్టోట పోర్టుకు సమీపంలోనే ఈ ఎయిర్పోర్టు ఉంది. తాజాగా ఈ విమానాశ్రయాన్ని విదేశీ పెట్టుబడిదారులకు అప్పగించాలని శ్రీలంక ప్రభుత్వం డిసైడ్ అయింది. సో ఆ విదేశీ పెట్టుబడిదారు భారతే కాబోతోంది. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్టు భారత ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. హంబన్టోటలోని మట్టాల రాజపక్స అంతర్జాతీయ విమానాశ్రయం నియంత్రణను 30 ఏళ్ల బిల్డ్, ఆపరేట్, ట్రాన్స్ఫర్ నమూనా కింద చేపట్టేందుకు ఈ ఏడాది జూన్ 9లోగా దేశీయ, అంతర్జాతీయ పెట్టుబడిదారులు తమ ఆసక్తిని తెలియచేయాలని శ్రీలంక ప్రభుత్వం కోరింది. గత ఏడాది ఏప్రిల్లో ప్రధాని మోదీ శ్రీలంకలో పర్యటించిన అనంతరం ఇరుగు పొరుగు దేశాలు మరింత వాణిజ్య వ్యూహాత్మక సంబంధాలను పెంపొందించుకోవాలని చూస్తున్న నేపథ్యంలో న్యూఢిల్లీ ఈ కొత్త అవకాశాన్ని నిశ్చితంగా గమనిస్తోంది. 2013లో గొప్ప ఆశయాలతో ప్రారంభమైన మట్టాల రాజపక్స అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి $209 మిలియన్ ఖర్చయింది. ఈ ఎయిర్పోర్టు నిర్మాణానికి ప్రధానంగా చైనా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంక్ నిధులు సమకూర్చింది. అయితే అత్యాధునిక టెర్మినల్ భవనం, 3500 మీటర్ల రన్వే ఉన్నప్పటికీ వాణిజ్యపరంగా ఈ విమానాశ్రయం ఫెయిల్ అయింది. పెద్దగా ప్రయాణికుల రద్దీ లేదు. సంవత్సరం
సంవత్సరాల తరబడి సరైన వినియోగంలో లేకుండా నిరుపయోగంగా ఉంది. భౌగోళికంగా ఈ ఎయిర్పోర్ట్ చైనా అధీనంలో ఉన్న హంబన్టోట పోర్టుకు కేవలం 30 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. హంబన్టోట పోర్టుకు చైనాకు చెందిన యువాన్ వాంగ్ వంటి నిఘా నౌకలు, శాటిలైట్ ట్రాకింగ్ షిప్పులు, భవిష్యత్తులో సబ్మెరైన్లు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు దానికి సరిగ్గా 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న మట్టాల ఎయిర్పోర్ట్ భారత అధీనంలో ఉండడం వల్ల హంబన్టోట పోర్టులో జరిగే ప్రతి కదలికను భారత్ చాలా దగ్గరగా పర్యవేక్షించవచ్చు. చైనా నౌకల రాకపోకలపై 24/7 కంటి నిఘా ఉంచడానికి ఐ ఇన్ ది స్కైలా పనిచేస్తుంది. ఒకవేళ దీనిని కూడా చైనాను దక్కించుకుని ఉంటే హంబన్టోట పోర్టు, మట్టాల ఎయిర్పోర్ట్ రెండింటిని కలిపి చైనా ఒక పూర్తి స్థాయి మిలిటరీ లాజిస్టిక్ హబ్ గా మార్చేసే ప్రమాదం ఉండేది. భారత్ దీనిని దక్కించుకోవడం ద్వారా చైనాకు అవకాశం లేకుండా చేస్తుంది. చైనాకు ఇక్కడ ఎయిర్ బేస్ ఏర్పాటు చేసుకునే అవకాశం లేకుండా పోతుంది. యుద్ధం, అంతర్జాతీయ ఉద్రిక్తతలు తలెత్తినప్పుడు హంబన్టోటలోని చైనా నౌకలకు గగనతల రక్షణ లేకుండా చేయడంలో ఈ ఎయిర్పోర్ట్ కీలక పాత్ర పోషిస్తుంది. భారత్ తన రక్షణ నిఘా విమానాలను ఇక్కడి నుండి సులువుగా ఆపరేట్ చేసే వీలుంటుంది. నిజానికి 2024 ఏప్రిల్లోనే శ్రీలంకలోని అప్పటి ప్రభుత్వం మట్టాల రాజపక్స విమానాశ్రయ నిర్వహణను 30 ఏళ్ల లీజుకు ఇవ్వడానికి భారత్కు చెందిన సేవరియా ఎయిర్ రోడ్స్, రష్యా సంస్థల ఉమ్మడి కూటమి ప్రతిపాదనకు అధికారికంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఆ తర్వాత శ్రీలంకలో ప్రభుత్వం మారడంతో ఈ ఇండో రష్యన్ డీల్ ముందుకు సాగకుండా మధ్యలోనే నిలిచిపోయింది. తాజాగా శ్రీలంక ప్రభుత్వం ఈ విమానాశ్రయాన్ని లాభాల్లోకి తీసుకురావడానికి సరికొత్తగా అంతర్జాతీయ టెండర్లను ఆహ్వానించింది. ఈ కొత్త టెండర్ల గడువు జూన్ 9 వరకు ఉంది. ఈ విమానాశ్రయం హంబన్టోట పోర్టుకు దగ్గరగా ఉండడం వల్ల వచ్చే వ్యూహాత్మక ప్రయోజనాల్ని దృష్టిలో ఉంచుకుని భారత్ సర్కారు మద్దతుతో కొన్ని భారత సంస్థలు టెండర్లను దక్కించుకోవడానికి ఇప్పుడు తీవ్రంగా యత్నిస్తున్నాయి. ఈ ప్రయత్నాలు ఖచ్చితంగా వర్కౌట్ అవుతాయి. ఎందుకంటే ఈ ద్వీపదేశం కష్టకాలంలో ఉన్నప్పుడు భారతే కొండంత అండగా నిలుస్తోంది. ఇటీవల వచ్చిన దిత్వా తుపాన్ సమయంలో ఏకంగా యుద్ధ నౌకలనే సహాయక చర్యల కోసం రంగంలోకి దించింది భారత్. ఆ సమయంలో ఆర్థికంగానే కాక అన్ని విధాలుగా అండగా నిలిచింది. అంతెందుకు, పశ్చిమాసియా యుద్ధ సంక్షోభంతో ఇంధన కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న సమయంలోనూ భారత్ సాయం చేసింది. కాబట్టి ఈ ఒప్పందంపై సంతకాలు ఒక్కటే పెండింగ్ కావచ్చు. ఏప్రిల్ నెలలో భారత రక్షణ శాఖ పరిధిలోని ప్రముఖ ప్రభుత్వ రంగ షిప్ బిల్డింగ్ సంస్థ అయిన మజగావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ శ్రీలంకకు చెందిన అతిపెద్ద షిప్ యార్డ్ అయిన కొలంబో డాక్ యార్డ్ PLCలో 51% నియంత్రణ వాటాను దక్కించుకుంది. జపాన్కు చెందిన ఊనమిచ్ డాక్ యార్డ్ నుండి ఈ మెజారిటీ వాటాని దాదాపు 452 కోట్ల వ్యయంతో మజగావ్ డాక్ కొనుగోలు చేసింది. భారత నౌకా నిర్మాణ రంగ చరిత్రలోనే ఒక విదేశీ షిప్ యార్డ్ ను భారత్ దక్కించుకోవడం ఇదే తొలిసారి. ఈ డీల్ తర్వాత కొలంబో డాక్ యార్డ్ బోర్డును పునర్వ్యవస్థీకరించారు. ఇది కూడా హంబన్టోట పోర్టులో చైనా కుట్రలకు చెక్ పెట్టే లక్ష్యంతో చేసుకున్నది. ఇప్పుడు మట్టాల రాజపక్స ఎయిర్పోర్ట్ కూడా భారత్ సొంతమైతే లంకలో చైనా కుట్రలకు కాలం చెల్లినట్టే. జూన్లో ఇది కూడా జరిగి తీరుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే అధికారికంగా ఇది వాణిజ్యపరమైన విమానాశ్రయ ఒప్పందం మాత్రమే. శ్రీలంక తన భూభాగాన్ని ఇతర దేశాల సైనిక అవసరాలకు వాడకూడదనే నిబంధన పెట్టింది. అయినప్పటికీ విమానాశ్రయ నిర్వహణ, సిబ్బంది, గ్రౌండ్ కంట్రోల్ భారత్ చేతిలో ఉండడం చైనాను రక్షణ పరంగా ఇరకాటంలో పెట్టడానికి ఇది భారత్కు దక్కిన అతిపెద్ద వ్యూహాత్మక అస్త్రం అనడంలో సందేహం లేదు.